నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. ఈరోజు మన వాళ్ళకి 1 2 3 4 5 6 ట్రేడ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. లైవ్లోనే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ 30 పాయింట్స్ వచ్చిందండి ట్రేడ్. సో మన వాళ్ళు కొంతమంది ఆఫ్ పాయింట్ ఎగ్జిట్ అయ్యారు. ఆఫ్ పాయింట్ మళ్ళీ కాస్ట్ టాప్ లాస్ హిట్. ఈ ట్రేడ్ ఎస్ఎల్ తీసుకుంది. ఈ ట్రేడ్ సేమ్ మళ్ళీ 30 పాయింట్స్ ఇచ్చింది ఎస్ఎల్. దీని తర్వాత ఈ ట్రేడ్ మనకి 100 పాయింట్స్ చెప్పాను మన వాళ్ళకి. మన వాళ్ళు వెయిట్ చేశారని కొంతమంది 30 పాయింట్స్ బుక్ చేసుకుని సేమ్ మళ్ళీ కాస్ట్ హిట్ చేసుకున్నారు. సో ఈ ట్రేడ్ మన వాళ్ళు తీసుకోలేదు. ఈ ట్రేడ్ తీసుకున్నారు లాస్ట్ ట్రేడ్. సో చిన్న మూవ్ జరిగింది, ఒక 20 పాయింట్స్ మూవ్ జరిగింది, బట్ ఎస్ఎల్. సో ఇది ఓవరాల్గా ఈరోజు లాస్ డే. ఎన్ని పాయింట్స్ లాస్ అంటే మోస్ట్లీ మన వాళ్ళు ఒక 70 పాయింట్స్ లాస్ అయి ఉంటారు. 50 to 70 పాయింట్స్ మధ్యలో లాస్ అయి ఉంటారు. రౌండ్ ఫిగర్ ఒక 100 పాయింట్స్ లాస్ అనుకుందాం ఈరోజు. ఓకే, ఈరోజు ఒక 100 పాయింట్స్ లాస్ అనుకున్నాం. ప్రతిరోజు ప్రాఫిట్స్ రావాలని లేదు, అండ్ ప్రతిరోజు లాస్ అవ్వాలని లేదు. మీకు ఉన్న రూల్స్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయితే మీరు మంత్ ఎండ్కి ప్రాఫిట్లో ఉంటారు. ఓకేనా, లాసెస్ రావద్దండి. లాసెస్ వస్తాయి, ప్రాఫిట్స్ వస్తాయి. లాస్ వచ్చినప్పుడు తక్కువ క్వాంటిటీతో తక్కువ లాస్తో ఆపేయాలి. సో ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎక్కువ ప్రాఫిట్తో బయటికి రావాలి. ఓకేనా, సో యాక్చువల్గా ఏంటంటే 30 పాయింట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి అసలు లాస్ ఏం ఉండదు. యాక్చువల్గా ఇక్కడ 30 పాయింట్స్ లాస్ ఉండొచ్చు. 30 పాయింట్స్ బుక్, ఎందుకంటే మన స్టాప్ లాస్ వచ్చేసి 16 పాయింట్స్ 2 ట్రేడ్లు దొరికింది. అప్పుడు మీకు ఒకవేళ ఆఫ్ పాయింట్ స్టాప్ లాస్ కొట్టినా కాస్ట్ అయిన వాళ్ళకైతే అసలు లాసే ఉండదు. సో అలా అయినా సరే వీళ్ళు పెద్ద లాసే ఉండదు అనుకుంటున్నాను. సో కొంతమంది ఏంటంటే పెద్ద టార్గెట్ బుక్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తారు. వాళ్ళకైతే మాత్రం లాస్ వచ్చిందండి. ఒక 50 to 70 పాయింట్స్, ఒక 100 పాయింట్స్ మధ్యలో అనుకోండి. 100 పాయింట్స్ లాస్ వచ్చింది. సో ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో ఫస్ట్ ఇది కూడా మీరు ఆలోచించుకోండి. లాసెస్ అనేవి వస్తాయి. ఆ లాసెస్ వచ్చినప్పుడు మీ రూల్స్ని బ్రేక్ చేయకుండా యాక్సెప్ట్ చేయగలగాలి. ఆ లాస్ని యాక్సెప్ట్ చేయగలిగితేనే దీంట్లోకి రండి. ఓకే, సో రేపు చూద్దాం. ఇక్కడ చూడండి, ఎస్ఎల్ గాన్. ఎస్ఎల్ సో రికార్డ్ చేయలేదండి నేను. రేపు చూద్దాం. నాకు తెలిసి రేపు మన వాళ్ళతో 100 పాయింట్స్ బుక్ చేయించాలి లైవ్లో. నేను లైవ్ అప్లోడ్ చేస్తాను రేపు. ఇప్పుడే చెప్తున్నా, రేపు మీకు వీడియో అప్లోడ్ చేస్తానండి 100 పాయింట్స్ లైవ్లో బుక్ చేయించి. ఓకే, థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ, బాయ్. 200 రూపీస్ ప్రీమియమే ఎంత ఉంటే ఇంకొక 3 minutesలో ఒక కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మార్కెట్ ఎటు సైడ్ ఉంటుందని చూద్దాం. స్టాప్ లాస్ ఎక్కువైపోతుందండి. రివార్డ్ కూడా బాగానే ఉంది, కానీ స్టాప్ లాస్ మరి ఎక్కువ ఉంది. సో ఇది ఫస్ట్ టార్గెట్.
స్టాప్ లాస్ ఎక్కువ ఉంది చూసుకోండి. 46 పాయింట్స్ స్టాప్ లాస్ అంటే జస్ట్ 300 రూపీస్ ప్రీమియమే. కొంచెం చిన్నది చూద్దాం. 268లో ఇది 40 పాయింట్స్. ఎందుకంటే చిన్న ప్రీమియం తీసుకుంటే మూమెంట్ ఉంటుందా లేదో అని ఆలోచిస్తున్నాను. 30 పాయింట్స్ ఉందండి. 196. దీనిపై ప్రీమియంలో ఎవరైతే తీసుకున్నారో దీనిపై ప్రీమియంలో ఎవరైనా తీసుకుంటే చూసుకోండి. సారీ, ప్రీమియంలో 30 పాయింట్స్ వచ్చి ఉంటుంది మీకు. నియర్లీ 40 పాయింట్స్ వచ్చినట్టుంది. ఓకే, ఎవరైతే చిన్న ప్రీమియం తీసుకున్నారో 30 పాయింట్స్కి ఆఫ్ పాయింట్ ఎగ్జిట్ అవ్వాలండి. ఇదే మీ ఫస్ట్ టార్గెట్. ఈ లైన్ చూసారా, ఇది మీ ఫస్ట్ టార్గెట్. దీనిపైన క్యాండిల్ క్లోజ్ అయితే మార్కెట్ ఇంకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, అంటే డే హై రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బుక్ చేసుకున్నారు హాఫ్ క్వాంటిటీలు? హాఫ్ క్వాంటిటీ బుక్ చేసుకుని ఈ టార్గెట్ రీచ్ అయిన తర్వాత కాస్ట్ చేసేయండి, లేదా ఎగ్జిట్ అవ్వండి. సేఫ్ ప్లేస్ అయితే ఎగ్జిట్ అవ్వండి, లేదు రిస్క్ తీసుకుందాం అనుకుంటే ఈ లైన్ రీచ్ అయిన తర్వాత కాస్ట్ చేసి కూర్చోండి. కొత్తగా వచ్చిన వాళ్ళకి చూడండి, 30 పాయింట్స్ అనేది మీ ఫస్ట్ టార్గెట్ అండి. రిస్క్ తీసుకోకూడదు అనుకుంటే 30 పాయింట్స్ ఆఫ్ కొంటే ఎగ్జిట్ అవ్వాలి. సేఫెస్ట్ మీ క్యాపిటల్ ఫస్ట్ సేఫ్గా ఉంటుంది. 30 పాయింట్స్ ఆఫ్ కొంటే ఎగ్జిట్ అయితే మినిమం 30 పాయింట్స్ అయితే ఇస్తుంది. ట్రేడ్ తీసుకున్న తర్వాత 30 పాయింట్స్ అనేది మినిమం ఇస్తుంది మనకి. మీరు ఒక 3 ట్రేడ్స్ చేసుకుని 30 పాయింట్స్ బుక్ చేసేసుకున్న 100 పాయింట్స్ టార్గెట్ అయిపోతుంది మీది. కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం చెప్తాను. బుక్ చేసుకోలేదా? సపోర్ట్ బ్రేక్ అయ్యేటట్టుంది సార్. బ్రేక్ అయ్యేటట్టుంది, అవుతుందేమో. వద్దు, అవుతుంది.
మనకంటూ ఒక స్ట్రాటజీ ఉంది. అది ఒక రూల్ ఫాలో అవుతున్నాం. ఆ రూల్ ప్రకారం మనం వెళ్ళడమే. అది స్టాప్ లాసా టార్గెటా పక్కన పెడితే, అది ఎంట్రీ ఇచ్చిందా ఎంట్రీ తీసుకోవడం, స్టాప్ లాస్ అయితే స్టాప్ లాస్, టార్గెట్ అయితే టార్గెట్. దీని ప్రకారమే కదా మనం 1 మంత్ నుంచి చేస్తున్నాం. రూల్స్ని ఎప్పుడు మనం బ్రేక్ చేయకూడదండి, ఫాలో అవ్వాలి. మనకి లాసెస్ వస్తాయి, లాసెస్ రావు అని కాదు. లాసెస్ వచ్చినా సరే దానికి స్టిక్ అయ్యి ఉన్నప్పుడే దాని రిజల్ట్ ఏంటో తెలుస్తుంది. ఓకే. డికే జరుగుతుందండి. ఇండెక్స్కి ప్రీమియంకి సంబంధం లేదు, డికే జరుగుతుంది. ఇండెక్స్ చూడండి, ఇండెక్స్లో స్టాప్ లాస్ ఇంకా చాలా దూరంగానే ఉంది. కాబట్టి ప్రీమియంలో నియర్ బై వచ్చేసింది. సేమ్ ఎంట్రీ, సేమ్ స్టాప్ లాస్, సేమ్ టార్గెట్. ఓకే, ఇది ఎంట్రీ ట్రై చేద్దామంటారా సార్? ట్రై చేయండి. ఓకే సార్. చూడండి 79 79 చూడండి. మీకు ఒక విషయం చెప్తాను, ఇది ఒక ప్రాబబిలిటీ గేమ్ ట్రేడింగ్ అనేది. మనకి ఎంట్రీ ఎక్కడ కనిపిస్తే అక్కడ మనం ఎంటర్ అవుతాం. ఓకే, మనకి ఎంట్రీ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఎంటర్ అవుతాం, మనకు కావాల్సిన పాయింట్స్ తీసుకుని బయటకు వస్తాం. మనం ఎంటర్ అయిన ప్రతిసారి మార్కెట్ వెళ్ళాలని లేదు, మనకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం మార్కెట్ మనకి ఎంట్రీ ప్రొవైడ్ చేస్తే దిగుతాం. రెండోది ఏంటంటే, ఒక్కసారి మన ప్లేస్లో స్టాప్ లాస్ హిట్ అయింది అనుకుందాం, మీ రిస్క్ అనేది ఒక 3 ట్రేడ్స్ అనుకోండి. ఒక ప్లేస్లో మీ స్టాప్ లాస్ హిట్ అయితే ఈ ప్లేస్లో రెండో స్టాప్ లాస్ ఇవ్వడం కంటే కొత్త ట్రేడ్ వస్తే ప్లాన్ చేసుకోవచ్చు అనే మెంటాలిటీ ఇంకొకరు ఉంటారు. సో ఎవరి మెంటాలిటీని బట్టి వాళ్ళు రిస్క్ తీసుకోవచ్చు. అంతా రిస్కే కదా, గేమ్ అంతా రిస్కే. సో అదనమాట. ఇప్పుడు చూడండి, ఎందుకు ఇక్కడ ట్రేడ్ ఇచ్చాను. మార్కెట్ యాక్చువల్గా ఈ ప్లేస్లో ఎక్కడి నుంచి వచ్చినా నాకు బౌన్స్ అవ్వాలి నా రూల్స్ ప్రకారం. ఈ రూల్స్ ప్రకారమే మనం 1 మంత్ నుంచి చేస్తున్నాం. 1 మంత్ నుంచి మంచిగా మార్కెట్ మూవ్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చింది, ఎంట్రీ సెటప్ ఇచ్చింది, బౌన్స్ అయ్యింది, ఒక 30 పాయింట్స్ దొరికింది. మళ్ళీ వచ్చింది, యాక్చువల్గా 1 మినిట్లో ఇవ్వకుండా ఉండాల్సింది నేను 1 మినిట్లో ఇచ్చాను. ఎందుకంటే తక్కువ టైం ఫ్రేమ్లో ఇస్తే మీకు ఎక్కువ ఎంట్రీలు కనబడతాయి, చిన్న స్టాప్ లాస్ ఉండొచ్చు, కానీ మళ్ళీ స్పైక్స్లో కొట్టేస్తుంది స్టాప్ లాస్. మళ్ళీ ఇప్పుడు కొంచెం ఒక 2 మినిట్స్ టైం ఫ్రేమ్ పెంచాను, మళ్ళీ ఎంట్రీ సెటప్ ఇచ్చింది, మళ్ళీ ఎంట్రీ ఇచ్చాను. ఇది వెళ్తాదా వెళ్ళదా అనే దాన్ని పక్కన పెడితే మనకి ఎంట్రీ ఇచ్చింది, సో మనం దాన్ని తీసుకున్నాం అంతే. స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేస్తాను అనుకునే వాళ్ళు తీసుకోవడమే. చూడండి 30 పాయింట్స్ ఇచ్చిందా. 30 పాయింట్స్ అనేది మినిమం ఇస్తుంది ట్రేడ్, మినిమం. ఒక స్ట్రాంగ్గా పైన ఒక స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అవ్వగలిగితే, ఇలా రిజెక్షన్లో కాకుండా ఒక స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అవ్వగలిగితే మార్కెట్లో ఒక బుల్లిష్నెస్ చూడొచ్చండి. ఇంతవరకు చూడొచ్చు.
నేను ప్రతిసారి చెప్పనండి 30 పాయింట్స్ కాకుండా బుక్ చేసుకోండి అని చెప్పి మీకు అది అలవాటు అయిపోవాలి. ఎవరికి అంటే 30 పాయింట్స్ బుక్ చేసుకోండి అనేది రిస్క్ తీసుకోను. నా క్యాపిటల్లో ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత క్యాపిటల్ పోగొట్టుకోలేను, రిస్క్ తీసుకోలేను అనుకున్న వాళ్ళ కోసం మాత్రమే. పర్వాలేదు, నేను వెయిట్ చేస్తాను, నేను మంచిగానే బుక్ చేస్తాను, ఎక్కువ పాయింట్స్ అనుకుంటే వెయిట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. చూడండి, ఈ ట్రెండ్ లైన్ పైన ఒక క్యాండిల్ క్లోజ్ అవ్వగలిగితే స్ట్రాంగ్గా ఒక్క క్యాండిల్ మినిమం ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది, ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుందాం ఏమైనా ఆపర్చునిటీ దొరికితే. ఓకే, అగైన్ 30 పాయింట్స్. ఒక స్పైక్ చూడండి, 30 పాయింట్స్ మీరు ఆఫ్ పాయింట్ ఎగ్జిట్ అయినా మీ స్టాప్ లాస్ ఎంత, 16 పాయింట్స్. ఒకవేళ మీరు ఆఫ్ పాయింట్ ఎగ్జిట్ అయినా వచ్చి స్టాప్ లాస్ హిట్ అయినా మీకు నో లాస్, ఆల్రెడీ ప్రాఫిట్లోనే ఉంటారు. సో ఇలా మీరు ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు నేను ఆఫ్ పాయింట్ 30 పాయింట్స్గా ఎగ్జిట్ అయిపోతాను అనుకుంటే 3 ట్రేడ్స్ అలా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ ప్రాబ్లం ఉంది ఏంటంటే మనకేమో ఇండెక్స్లో మళ్ళీ సేమ్ చూడండి, ఇండెక్స్లో ఒక చిన్న రిజెక్షన్ క్యాండిల్ అలా పడుతుంటే ప్రీమియంలో సడన్గా పడుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడేమో కాస్ట్ ఉంది, ఇప్పుడు ఆల్రెడీ నియర్ బై వచ్చేసింది స్టాప్ లాస్కి. స్టాప్ లాస్ హిట్ చేసి వెళ్తుంది మళ్ళీ. డికే తీసుకున్న వాళ్ళు ఆఫ్ పాయింట్ ఎగ్జిట్ అవుతున్నారా అండి? ట్రేడ్ తీసుకున్న వాళ్ళు ఆఫ్ పాయింట్ ఎగ్జిట్ అవుతున్నారా? ఈ ట్రేడ్ తీసుకున్న ఆఫ్ పాయింట్ ఎగ్జిట్ అయ్యారా? అవుతున్నాం సార్, అవుతున్నాం. సాయి నరేంద్ర, ఉపేంద్ర గారు, నాగేంద్ర తీసుకున్న ట్రేడ్ వదిలేయండి. ఇంకా ఈ జోన్ బ్రేక్ అయ్యింది, కాసేపు వెయిట్ చేయండి, చూద్దాం.
ప్రశాంతంగా వెయిట్ చేయండి కాసేపు, చూద్దాం. Another trade తీసుకోలేదు సార్, థర్డ్ ట్రేడ్. అర్థం కాల. థర్డ్ ట్రేడ్ మిస్ అయింది సార్ నాకు. ఈ నేను ట్రేడా? తీసుకోలేదు. ఒకవేళ ట్రేడ్ అనేది తీసుకుంటే 30 పాయింట్స్కి మాత్రం ఆఫ్ పాయింట్ ఎగ్జిట్ అవ్వడం, అది మాత్రం మర్చిపోద్దండి. ఓకే సార్. ఎంతవరకు మీరు తెచ్చిన క్యాపిటల్ రికవర్ చేసుకునేంత వరకు ఈ ప్రాసెస్ని మాత్రం ఫాలో అవ్వండి. షూర్ సార్. ఓకే, ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కాల్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది. ఎంతవరకు వెళ్తుందంటే రికవర్ చేయొచ్చు మినిమం, లేదా 50% రికవర్ చేసి అక్కడ తిరగచ్చు మార్కెట్. ఇంతవరకు ట్రేడ్ ఏం చేయొద్దు, సేమ్ కాల్ సైడే వెయిట్ చేయండి. ఇంకా మంచి ట్రేడ్ దొరుకుతుంది, ఇదే లాస్ట్ ట్రేడ్ మీకు. బయింగ్ జోన్లో వస్తుంది సార్ ఆల్రెడీ. ఆ పైన ఉన్న బయింగ్ జోన్ వస్తుంది సార్. ఇది సార్, ఇది ఎస్ సార్. వెయిట్ చేయండి, వెయిట్ చేసినందుకు మీకు ఒక మంచి ట్రేడ్ దొరికే అవకాశం ఉంది. నిఫ్టీ చూద్దామా? నిఫ్టీలో చేస్తారా మీరు? అంటే సజెషన్ అడుగుతున్నాను సార్. చూద్దాం, ఏదైనా ఒకటేనండి. కాకపోతే దీంట్లో మీకు ఓకే చిన్న స్టాప్లో దొరుకుతుంది, చూద్దాం. అవసరమైతే నెక్స్ట్ వీక్ దానికి వెళ్దాం సార్, ఎక్స్పైరీ వీక్. ఇది మళ్ళీ నిఫ్టీ షిఫ్ట్ అవ్వడం అంత అవసరం, మళ్ళీ రిస్క్ మేనేజ్మెంట్ ఎలా అవుతుంది సార్? కానీ ప్రతి అంతా కాల్లోనే ఉంది కదా సార్. కాలే కాలే చెప్పాను, బయర్స్ అయితే ఎంటర్ అయ్యారు మార్కెట్లోకి. దీనిపైన క్లోజ్ అవ్వగలిగితే ఇంకా బలంగా కూర్చోవచ్చు మనం. దానిపైన క్లోజ్ అవుతే రికవరీ. కానీ ఏ పాయింట్లో ఎంటర్ అవ్వాలో అర్థం కావట్లేదు కాల్లో. ఎక్కడేనండి, ఎక్కడ ఎంట్రీ పాయింట్ ఇది. ఎందుకంటే చూడండి, ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్లో తీసుకుందామా సార్? నెక్స్ట్ క్యాండిల్ కాదండి, చూడండి ఇప్పుడు తీసుకోమంటారా? ఇది ఎంట్రీ పాయింట్ 256 ఎంట్రీ పాయింట్. ఎందుకు ఎంట్రీ పాయింట్ అంటే ఇక్కడ నాకు క్లారిటీ వచ్చింది. మార్కెట్ అంతా ఫాలింగ్లో ఆగింది, బ్రేక్ అవ్వకుండా, లో బ్రేక్ అవ్వకుండా హైని బ్రేక్ చేసుకుని పోతుంది పైకి. ఓకే, ఎప్పుడైతే ఇక్కడ డిస్కషన్ జరిగిందో మార్కెట్ మళ్ళీ ప్లేస్కి వచ్చింది. ఇక్కడి నుంచి డిస్కషన్ జరిగిన తర్వాత, ఇంత ఫాల్ జరిగిన తర్వాత మార్కెట్ ఒక చోట ఆగిపోయిందంటే అర్థం ఏంటంటే మార్కెట్లో సెల్లింగ్ సైడ్ ప్రెజర్ తగ్గింది అని చెప్పి. సో ఇక్కడ మీకు బయర్స్ సెల్లర్స్ ఈక్వల్ అయిపోయారని చెప్పి. సో ఇప్పుడు ఎవరి ప్రెజర్ ఇటు సైడ్ ఎక్కువ ఉంటే అటు సైడ్ మార్కెట్ వెళ్తుంది, ఒక పుష్ ఇచ్చి. ఇక్కడ వచ్చేసి ఒక మంచి బేస్ లెవెల్ అయితే దొరికింది, సూపర్. ఓకేనా?
ఎప్పుడైతే చూడండి, ఇది ఎంట్రీ పాయింట్, ఇది ఎస్ఎల్ అండి, టార్గెట్ చూసుకోండి. ఎందుకు ట్రేడ్ ఇక్కడ ప్లాన్ చేస్తున్నానంటే, ఇప్పుడు వరకు మిమ్మల్ని కాల్ సైడ్ ఆగండి అని చెప్పినండి. ఎందుకు ప్లాన్ చేస్తున్నానంటే, ఎక్కడి నుంచి అయితే మార్కెట్ వెళ్ళిందో ఆ ప్లేస్ తిరిగి వచ్చింది, వచ్చే టైంకి ఇండెక్స్లో కూడా మనకి ఒక మంచి లెవెల్ దొరికింది. సో ఇప్పుడు మార్కెట్ ఈ లెవెల్కి పడాలి. సో పడింది అంటే మార్కెట్లో ఈ మూవ్ జరగచ్చు. ఓకేనా? ఫస్ట్ టార్గెట్ వచ్చేసి $81,970. చూడండి, కాల్ సైడ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కాల్ సైడ్ వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఎప్పుడు దీనికి దగ్గరకు వచ్చిన తర్వాత ఎంట్రీ ఇస్తే కాల్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది. ఎంట్రీ ఇవ్వకపోతే దీని కింద క్లోజ్ అయింది అంటే ఫాల్ జరగచ్చు. ఓకేనా? ఓకే. అదొకటే గుర్తుపెట్టుకోండి పదే పదే, ఇదొక ప్రాబబిలిటీ గేమ్. మార్కెట్ ఎటు సైడ్ వెళ్తుందో మనం ఒక ఆలోచనతో ట్రేడ్ చేస్తూ ఉంటుంది. చూడండి, 20 పాయింట్సా? థర్టీ సార్ పాయింట్స్ పైకి వచ్చింది సార్. 30 పాయింట్స్. మినిమం 30 పాయింట్స్. మీరు 3 ట్రేడ్ చేసి 30 పాయింట్స్ బుక్ చేసుకుని అయిపోయి ఉండేదా మీరు రోజు 100 పాయింట్ల టార్గెట్. అవునా అని ఆలోచించకండి, ఎందుకంటే చేయలేదు కదా. చేసినప్పుడు ఆలోచించు. ఇప్పుడు మీకు అర్థమైందా? మీ ఆలోచన అనేది మనం ఇప్పుడు ఫస్ట్ నుంచి మనం అనుకున్నాం, ఓకే ఇక్కడికి వస్తే చేద్దాం. కరెక్ట్గా ఒక ప్లేస్ కనిపించినప్పుడు, ఓకే దీని ప్రాబబిలిటీ ఉంది వెళ్ళడానికి అనుకున్నప్పుడు అది ట్రై చేయడమే. పర్ఫెక్ట్ ప్లేసే తీసుకున్నాం, 30 పాయింట్స్ ఇచ్చింది. ఒకవేళ మార్కెట్ కనుక కొంచెం స్లోగా వచ్చిందనుకోండి స్టడీగా, ఇక్కడికి మనకు ఒక 40 to 50 పాయింట్స్ అయిపోతుంది. ఇక్కడ కనుక క్లోజ్ అయింది అనుకోండి దీని కింద డేలో, ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళాలి, ఇంకా అప్ సైడ్ వెళ్తుంది అని రూల్స్ ఏం లేవండి. వచ్చిన తర్వాత ఆ ప్లేస్కి వచ్చిన తర్వాత మనకి అక్కడ ఫామ్ అయ్యే సెటప్ని బట్టి మనం ఏ సైడ్ ఉండాలనేది డిసైడ్ అవుతాం. తీసుకున్నారు ఈ ట్రేడ్ ఎవరన్నా? సార్ తీసుకోలేదు సార్, మిస్ అయింది. ఓకే, ఒకరు కూడా తీసుకోలేదా? నేను తీసుకున్నాను. ఓకే.
చూడండి అమ్మ తీస్తానే ఇంతకీ वर्कआउट करते हुए पहन या डेली वेयर में, सच बोलूं तो मुझे भी समझ नहीं आ रहा है, और यही सबसे ज्यादा క్లోజ్ చేసేసుకోండి, రేపు చూద్దాం ఏమన్నా ఉంటే. ఓకేనా? లాస్ట్ డే అనుకోండి ఈ రోజుకి మనకి లాస్ట్ డే. వినిపిస్తుందా? వినిపిస్తుందండి? వినిపిస్తుందండి? క్లోజ్ చేసేసుకోండి, ఈ రోజుకి లాస్ట్ డే అనుకోండి. ఓకేనా? ఇంకా ట్రేడ్స్ ఏం చేయొద్దు, రేపు ప్లాన్ చేద్దాం మంచిగా. లాస్ వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు రివెంజ్ ట్రేడింగ్లు చేశారనుకోండి, రికవర్ చేద్దామని. ఇంకెక్కువ అయిపోతుంది లాస్. ఇది దీనిపైన క్లోజ్ అవనంత వరకు మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది. ఎప్పుడు ఒక 5 minutes అనుకుంటున్నాను. బట్ వద్దు, కొత్త ట్రేడ్ ఏం చేయొద్దండి, ప్లాన్ ఏం చేయొద్దు. జస్ట్ అక్కడి నుంచి వచ్చేయాలి. మనకి మంచి టైం ఫ్రేమ్ 3 minutesలో కూడా మనకి ఎంట్రీ ట్రిగర్ అయ్యింది. మంచి ప్లేస్, ఎంట్రీ ట్రిగర్ అయ్యింది. బట్ ప్రెజర్ చూపించలేదు. ఓకే, రేపు కలుద్దాం. నాకు చూడండి, మార్కెట్ నా వ్యూ అయితే ఇంకా డౌన్ సైడే ఉందండి. దీనిపైన క్లోజ్ అయినంత వరకు డౌన్ సైడే మార్కెట్. దీనిపైన క్లోజ్ అయిపోతే ఇంకా వెళ్ళొచ్చు మార్కెట్ అప్ సైడ్కి. అలా అని చెప్పి మీరేంటి